హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ బస్తీ కోసం అయితే ఇక కూతురికి దూరంగా ఉంటున్నాడో ఆ బస్తీ విషయంలో సునందకి ఊహించని షాక్ ఇచ్చి ఆనంది సింహాద్రిని ఒకటి చేసిన ఆదిత్య. మరి ఏం షాక్ ఇచ్చాడు, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక అక్కడ చాలా అంగరంగ వైభవంగా ఆనందికి సన్మానం జరుగుతూ ఉంటుంది. కానీ తన తండ్రి రాకపోవడం అనేది తనకి చాలా చాలా వెలితిగా అనిపిస్తుంది. చాలా చాలా బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్నల్ని ఫోటో రూపంలో చూపించి వాళ్లే తన దైవమని, తన కోసం ఎంతో చేశారని చాలా గొప్పగా చెప్తుంది. అది చూసిన సింహాద్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. కూతురు తన గురించి ఎంత గొప్పగా చెప్తుందో తెలుసుకొని. ఇక శ్రీను కూడా తన దోస్తుని ఇలానే చూడాలి అనుకున్నాను, నువ్వెప్పుడు ఇలానే ఉండాలి అమ్మాడి అని చెప్పారడం, అలాగే శ్రీను కడుపున మరో జన్మ ఉంటే తప్పకుండా కూతురుగా పుడతానని ఆనంది చెప్పడం, ఇదంతా కూడా శ్రీనుకి చాలా హ్యాపీనెస్ని అలాగే ఇక బాధని కలిగిస్తాయి. ఒక పక్క ఆనంది బాధపడుతూనే తన తల్లిదండ్రులు రాలేదని ఇక అక్కడ సన్మానం అయితే చేసుకుంటుంది. సన్మానం పూర్తయిపోయిన తర్వాత కూడా ఆనంది చాలా తల్లడిల్లిపోతుంది. ఇక తన తల్లిదండ్రులు రాలేదన్న బాధ ఆనందిని ఎంతగానో వెంటాడుతుంది. అదంతా ఆదిత్య చూస్తూ ఇంత ఆనందంలో ఇలా బాధను వెతుక్కోవడం కరెక్ట్ కాదేమో, లేదు అమ్మా నాన్నలు ఇద్దరు వచ్చుంటే నా సంతోషమే వేరుగా ఉండేది, కానీ వాళ్ళు లేకుండా ఎలాంటి సెలబ్రేషన్ అయినా నాకు అది బాధనే మిగుస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగానే వాళ్ళు నా కోసమే దూరం అయ్యారు. నన్ను పెళ్లి చేసుకున్నందువల్లే ఆనందికి తన తండ్రి దూరంగా ఉంటున్నాడు. అసలు తన తండ్రి దూరంగా ఉండడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. కేవలం నేను మాత్రమేనా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలుసుకోవాలని చెప్పి ఆదిత్య నిర్ణయం తీసుకుంటాడు. శ్రీను సహాయాన్ని కోరుతాడు. ఇక శ్రీను సహాయం ద్వారాగా అసలు సింహాద్రి మనసులో ఏముంది, కూతురు విషయంలో ప్రేమే లేదా, అసలు ఉందా, మరి ఎందుకు దూరంగా ఉంటున్నాడు, ఇదంతా నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి ఇక అంటూ ఉండగానే సరే ఆదిత్య బాబు తెలుసుకుంటాను, తప్పకుండా మామ మనసులో ఏముందో తెలుసుకుంటాను, మామ మీద ఇక నువ్వు మాత్రం కోప్పడుకో ఆదిత్య సారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాగే తన మామని ఎమోషనల్గా కూర్చోబెట్టి ఏంటి మామ ఇదంతా, అంత సాధించింది అమ్మాడి, నువ్వు అమ్మాడి దరిదాపులకు కూడా రాకపోవడం తనకి ఎంత బాధని కలిగించిందో తెలుసా, ఎందుకు ఇలా చేసావు మా అమ్మ, ఇంత సంతోషంలో నువ్వు పక్కనుంటే అమ్మాడి ఎంత సంతోషపడేదో నీకు అర్థం కాలేదా అని చెప్పి అంటూ ఉండి, కానీ అర్థమైందిరా, తన కన్నీళ్లను స్వయంగా చూశాను కూడా, కానీ ముందుకి రాలేను, నీకు ప్రేమే లేదా, లేకపోవడమేంద్రా పిచ్చోడా, నేను బిడ్డని ప్రాణంలా చూసుకున్నాను, బిడ్డ కోసమే బ్రతికాను, బిడ్డ ఆనందం నా ఆనందం కాదా, బిడ్డ అంతగా సంబరపడుతుంది అంటే నేను ఎంత పొంగిపోతానో ఒక్కసారి ఆలోచించుకో, కానీ ఎందుకు వెనకడుగు వేశాను, ఎందుకు దూరంగా ఉండిపోయాను, ఎందుకు మామ అమ్మాడి మీద అంత ప్రేమ పెట్టుకుని కూడా నువ్వు దూరంగా ఎందుకుంటున్నావు, అమ్మాడిని దగ్గరికి తీసుకోవచ్చు కదా, ఎంతో సంతోషపడుతుంది, తీసుకోవాలని నాకు ఉందిరా, నా బిడ్డను గుండెలకు హత్తుకోవాలని, నా బిడ్డ సాధించిన సక్సెస్కి అదేదో చెప్తారు కదా, అదే కంగ్రాచులేషన్స్ ఏదో అది చెప్పాలని, నా బిడ్డ కళ్ళల్లో ఆనందాన్ని దగ్గర నుంచి చూడాలని నాకు ఉంది, కానీ ఏం చేయను, ఏమీ చేయలేని నిస్సహాయాన్ని, నా బిడ్డ పెళ్లి చేసుకుంది నా శత్రువు బిడ్డని, నా శత్రువును కూడా నేను క్షమిస్తాను, కానీ నేను నా బిడ్డ ఇంటికి పోవడం రావడం చేస్తే ఈ బస్తీ వాళ్ళు నేను నా బిడ్డ కలిసి ఆ సునంద గారితో చేతులు కలిపామని, ఈ బస్తీని వాళ్ళ సొంతం చేయడానికి మేము అమ్ముడుపోయామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ మాటలు నాతో పాటు నా కూతురు కూడా భరించాలి, నాతో పాటు తను కూడా అవమానాలు పడాలి, నేను ఎంతగా అవమానపడినా నా బిడ్డ మాత్రం అవమానం పడకూడదు, నేను కోరుకునేది అదే, ఎట్టి పరిస్థితిలోని కూడా మన ఆనంది అవమానం పడకూడదు, మన ఆనంది లాయర్ కాబట్టి మన కుట్టి సంతోషంగా ఉండాలి, తను సంతోషంగా ఉండాలి అంటే నేను తనకి దూరంగానే ఉండాలి, ఈ బస్తీ వాళ్ళ కోసం సునంద ఈ బస్తీ విషయంలో చేస్తున్న కుట్రల కారణంగా నేను నా బిడ్డకి జీవితమంతా దూరంగా బ్రతకాలేమో నాకు తెలియదు, నా గుండెలు అవిసిపోతున్నాయి, నా బిడ్డను దగ్గరికి తీసుకోమని నా మనసు పదే పదే చెప్తుంది, కానీ ఏం చేయను అని చెప్పేసి తల్లడిల్లిపోతూ ఉంటాడు. అసలు కారణం చెప్తాడు. అలా చెప్పడంతో మామ బాధపడకు, తొందరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఏమైంది శ్రీను, ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు, అసలు ఆనందికి దూరంగా ఉండడానికి అంత పెద్ద కారణం ఏంటి, నేనేనా, లేదు
లేదు ఆదిత్య బాబు, మీ అమ్మగారు ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ కారణం ఏంటి? అవును, మీ అమ్మగారు పైపుల ఫ్యాక్టరీ పెట్టడానికి మా బస్తీని ఖాళీ చేయించాలని చూశారు. కానీ ఆ బస్తీ ఖాళీ చేయలేదు. అలాగే ఖాళీ చేయకపోగా ఇక మేము ఎదురు తిరిగాం. కానీ మీ అమ్మగారు అప్పటి నుంచి బస్తీ ఖాళీ చేయించాలనే చూస్తున్నారు. ఆ బస్తీ ఖాళీ చేయించే విషయంలో ఎవరైనా మా బస్తీ వాళ్ళకి అమ్ముడుపోతారేమో అని రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాడి మీ ఇంటి కోడలైంది. ఇక మా సింహాద్రి మామ మీ దగ్గరకు వస్తే అమ్ముడుపోయావా అని మా మామని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే బిడ్డని అలాగే తండ్రిని ఇద్దరిని కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. తన బిడ్డ మాట పడకూడదని బస్తీ విషయంలో వెనుకడుగు వేస్తున్నాడు. బస్తీ వాళ్ళ కోసం నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అనడంతో అందుకే తన కూతుర్ని కలవడానికి రాలేకపోతున్నాడు. తన కూతుర్ని క్షమించినట్టు నటిస్తున్నాడన్న నిజం తెలుసుకున్న ఆదిత్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఇప్పుడు ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి చాలా చాలా ఆలోచిస్తాడు. ఎంతగానో ఆలోచించిన ఆదిత్యకు ఇక పైపుల్ ఫ్యాక్టరీ పెట్టమని వాళ్ళందరికీ చెప్పాలి. ఇక ఎప్పటికీ మీ బస్తీ జోలికి రాము, అలాగే ఇక మీ బస్తీ జోలికి ఎవరైనా వచ్చినా ఊరుకోమని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే వాళ్ళు ఇక అప్పుడు ఆనంది వాళ్ళ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉంటారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా ఆదిత్య అలా ఆలోచిస్తూ ఉండగానే సునంద అక్కడికి వస్తుంది. మామ్, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు ఆదిత్య? అవును, నేను బస్తీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ఆనంది సంతకాలు చేయించేస్తానందా? మనం పైపుల ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉండగానే లేదు మామ్, నువ్వు ఈ విషయంలో వెనకడుగు వెయ్యాలి, వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకెప్పటికీ కూడా ఆ బస్తీ మన సొంతం కాదు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? బస్తీ సొంతం కాకపోవడం ఏంటి? ఆనంది నీ మనసు మార్చేసినట్టుంది. నువ్వు కూడా బస్తీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. లేదమ్మా, వాళ్ళకి ఆ బస్తీయే ప్రాణం, ప్రపంచం. అక్కడే ఎన్నో ఏళ్ళగా బ్రతుకుతున్నారు. అది ఖాళీ చేసి ఎంతో కొంత డబ్బు ఇస్తాము, వెళ్ళిపోండి అంటే ఎవరు వెళతారు? ఇప్పుడు మనం ఉన్న ఇంటిని ఖాళీ చేసి డబ్బు ఇస్తాము వెళ్ళండి అంటే వెళ్ళగలమా? మన బంధాలని దూరం చేసుకుని ఉన్న ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళగలం? మనకి డబ్బు ఇది శాశ్వతమైతే వాళ్లకు ప్రేమలు, అనుబంధాలు, ఆ ఏరియా అలాగే ఆ వాతావరణం అంతా అలవాటైపోయి ఉండిపోతారు. డబ్బు ఇచ్చినంత మాత్రాన మనం ఇచ్చిన డబ్బు రేపు వాళ్లకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఒకవేళ కాలనీ కట్టించిన వాళ్ళు అక్కడ ఉండలేరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోతారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ ఉసురు పోసుకుని మనం ఇక అక్కడ పైపుల ఫ్యాక్టరీ పెట్టినా కలిసి రాదు. అలాంటప్పుడు మనం వెనుకడుగు వేయడమే కరెక్టు. ఎందుకంటే ఏదో ఒక ద్వారాగా మనకి వాళ్ళ ఏడుపు అనేది తగులుతుంది. వాళ్ళ బాధ మనకి ఉసురు రూపంలో వస్తుంది. అప్పుడు మనలో ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటే నిజంగా అప్పుడు వాళ్ళని బాధ పెట్టాము కాబట్టే నా కాళ్ళు పోయాయేమో. ఆలోచించు మమ్మీ, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలని, మనం డబ్బు సంపాదించుకోవాలని ఆలోచించడం కరెక్ట్ కాదని నా మనసుకి అనిపిస్తుంది. చెప్పు మమ్మీ అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే అది కాదు నాన్న, అక్కడ మనం వెనకడుగు వేస్తే పరువు పోతుంది కదా. లేదు, మన పరువు ఎందుకు పోతుంది? మన గౌరవం ఇంకా నిలబడుతుంది. మన గొప్పతనం గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన మంచితనాన్ని తరతరాలు చెప్పుకుంటారు. ఇక్కడ పైపుల ఫ్యాక్టరీ మేము కట్టడం లేదు, ఇక మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండండి అని వాళ్ళకి ఒక మాట చెప్తే బస్తీ ప్రజలు ఇక సంతోషంగా ఉంటారని చెప్పనేసరికి సరే నాన్న, నీ ఇష్టం. నేనైతే పెద్దగా ఇష్టంగా ఒప్పుకోవడం లేదు, కానీ ఇక నీ ఇష్టం, నీ నిర్ణయాన్ని నేను కాదనను అని చెప్పేసి ఇక సునంద తలొగ్గుతుంది. దాంతో సునంద ఏంటి భార్య వైపు మాట్లాడుతున్నాడు, భార్యకి సపోర్ట్ చేస్తూ భార్య కుటుంబానికి అండగా నిలబడుతున్నాడంటే అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక కాస్త షాక్కి ఇక అత్త కొడుకు మాటని కాదనలేకపోవడం, ఇంక ఈ రెండిటి కారణంగా ఎలా అయితే ఇక బస్తీ విషయంలో తను పైపుల ఫ్యాక్టరీ కట్టనని చెప్పేస్తుంది. దాంతో ఒక్కసారి ఆనంది మీ బస్తీకి వెళదాం పదా అని చెప్పేసి ఆనందిని తీసుకుని బస్తీకి బయలుదేరుతాడు. బస్తీ ప్రజలందరినీ ఒకసారి పిలుస్తావా అని చెప్పి అనేసరికి పిలుస్తాను ఆదిత్య బాబు. ఎందుకు, ఏం మాట్లాడాలి? అదే బస్తీ వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక విషయం చెప్పాలి, పిలువు ఆనంది అని చెప్పి అనేసరికి బస్తీ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇక మీకు ఎలాంటి ఫ్యాక్టరీలు కట్టి ఇబ్బంది కలగజేయాలని అనుకోవడం లేదు. మేము ఈ బస్తీని మా సొంతం చేసుకోము, అలాగే మేము ఎలాంటి ఫ్యాక్టరీలు కట్టము. మీకోసం ఈ బస్తీని వదిలేస్తున్నాం. మీకోసం కూడా కాదు, ముఖ్యంగా
మా మావయ్య గారు, ఆనంది వాళ్ళ నాన్నగారైన సింహాద్రి గారి కోసం ఇక మేము ఫ్యాక్టరీని కట్టడం అయితే ఆపేస్తున్నాము. దీనంతటికీ కారణం ఆనంది, తన తండ్రి ఇద్దరు. వాళ్ళిద్దరి కృషే ఈరోజు మీ అందరికీ ఇలా అవకాశాన్ని కలిగిస్తుంది. ఆనంది మా ఇంటి కోడలైంది. తన మంచితనం మాకు అర్థమైంది. తన తండ్రి తనకి దూరంగా ఉంటున్నాడు. ఎందుకో ఆ కారణం కూడా తెలిసింది. అందుకనే ఇక నుంచి మీకు ఎవ్వరు బెదిరించేవాళ్ళు కూడా రారు. మేము మీకు అండగా నిలబడతామని చెప్పడంతో చాలా హ్యాపీగా ఇక నువ్వు నీ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపించి చాలా మంచి పని చేసావంటూ సింహాద్రిని పొగుడుతూ ఉంటాడు. ఇప్పటికైనా మీ కోపం చల్లారి మీ కూతుర్ని దగ్గరికి తీసుకుంటారా అని చెప్పేసి ఇక ఆదిత్య అడగడంతో దెబ్బకు కూతురు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు, ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను తల్లి అని చెప్పేసి కూతురు దగ్గరికి అయితే వస్తాడు. కూతుర్ని దగ్గరికి తీసుకుని అల్లుడిని కూడా క్షమిస్తాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేయండి.